నమస్కారం. నేను సింధు ఆరుట్ల, మీ యొక్క ఏంజెల్ కార్డ్ రీడర్ అండ్ కోచ్. ఇప్పుడు మనకు వస్తున్న పౌర్ణమి రోజుకి మనము మేనిఫెస్టేషన్ కనుక చేసుకుంటే మన కోరికలు అనేది చాలా తొందరగా తీరుతాయండి. ఎందుకంటే పౌర్ణమి చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి రోజు మనం మన ఎమోషన్స్ కానీ మన సంకల్ప బలం కానీ చాలా యాంప్లిఫై అవుతుందండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మన సముద్రపు అలలే పౌర్ణమి చంద్రుడిని చూసి ఎంతైతే ఎత్తుకు లెగుస్తాయో మనలో ఉన్న సంకల్ప బలం కానీ ఎమోషన్స్ కానీ అంతలా యాంప్లిఫై అయ్యి ఉంటాయి. సో మన ఎమోషన్స్ అనేది యాంప్లిఫై అయినప్పుడు మనం అదే పౌర్ణమి చంద్రుడి గ్రేస్తో కనుక కోరికలు తర్వాత మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ రిమూవల్ని ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మనకి చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. సో నేను మీ అందరి కోసం ఈ పౌర్ణమికి ఇవి మన కోరికలను తీర్చుకోవడానికి ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ప్లస్ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని రిమూవల్ ఎలా చేసుకోవాలి, మన థర్డ్ ఐ చక్ర ఫోకస్ ద్వారా మన కోరికల్ని ఇంకాస్త తొందరగా ఎలా తీర్చుకోవాలి, ప్లస్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికి హీలింగ్ ఎలా చేసుకోవాలనేది నేర్పిస్తానండి. జనరల్గా మనం పౌర్ణమి చంద్రుడిలో కూర్చున్నప్పుడు మనం క్యాండిల్ అనేది ఆన్ చేసి ఆ క్యాండిల్ని చూస్తూ మన కోరికలు కనుక కోరుకుంటే చాలా బలంగా వాటికి మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయండి. వన్స్ మన సబ్కాన్షియస్ మైండ్లో మన కోరికలు అనేది రిజిస్టర్ అయితే చాలా తొందరగా అది రియాలిటీలోకి అనేది చేంజ్ అవుతుంది. సో క్యాండిల్ ద్వారా మనము పౌర్ణమి చంద్రుడి రేస్లో ఎలా మన కోరికల్ని తొందరగా తీర్చుకోవచ్చు అనేది మనం ఆ రోజు తెలుసుకుందాం. అంతేకాక ఈరోజు ఆర్కేంజల్ ఎనర్జీని కూడా ఇన్వోక్ చేసి వాటి సహాయంతో మనకు కావాల్సిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ లేదంటే ఏదైనా విషయంలో గైడెన్స్ కావాలన్నా ఆ గైడెన్స్ని కానీ లేదంటే మన సమస్యలకి పరిష్కారాన్ని కానీ తెలుసుకోవచ్చండి.